టీ20 వరల్డ్ కప్ 2026 ఫైనల్లో భారత్, న్యూజిలాండ్ తలపడుతున్నాయి. గత 21 ఏళ్ల ఏ జట్టుకు సాధ్యం కాని అరుదైన రికార్డును అందుకోవడానికి టీమిండియా ఇప్పుడు అడుగు దూరంలో ఉంది. అహ్మదాబాద్ పిచ్ ఆదివారం సెంటిమెంట్ కివీస్ గండాన్ని దాటితేనే భారత్ చరిత్ర సృష్టిస్తుంది. టీ20 వరల్డ్ కప్ చరిత్రలో గత 21 ఏళ్ల ఏ జట్టుకు సాధ్యం కాని అరుదైన రికార్డును అందుకోవడానికి టీమిండియా ఇప్పుడు అడుగు దూరంలో ఉంది. సూర్యకుమార్ యాదవ్ సారథ్యంలోని భారత జట్టు మరోసారి పొట్టి ఫార్మాట్లో విశ్వ విజేతగా నిలిచి వరుసగా రెండోసారి టైటిల్ గెలిచిన తొలి జట్టుగా చరిత్ర సృష్టించాలని కసితో ఉంది. అహ్మదాబాద్లోని నరేంద్ర మోడీ స్టేడియంలో ఈరోజు జరిగే ఈ మహా సంగ్రామంలో కివీస్ ఢీకొట్టేందుకు భారత్ సిద్ధమైంది. అయితే ఈ చరిత్రాత్మక విజయానికి ముందు టీమిండియాను 3 ప్రధాన సవాళ్లు భయపెడుతున్నాయి. మొదటి సవాలు అహ్మదాబాద్ వేదిక. 2023 వన్డే వరల్డ్ కప్ ఫైనల్ ఇదే స్టేడియంలో జరిగింది. అప్పటి వరకు వరుసగా 10 మ్యాచ్లు గెలిచిన భారత్ ఫైనల్లో ఆస్ట్రేలియా చేతిలో ఓడి కోట్లాది మంది భారతీయుల గుండెలను ముక్కలు చేసింది. కేవలం అది మాత్రమే కాదు, గత 2.5 ఏళ్లలో ఐసీసీ టోర్నీలో భారత్ ఆడిన 32 మ్యాచ్ల్లో కేవలం 2 ఓడింది. ఆశ్చర్యకరంగా ఆ 2 ఓటములు 2023 ఫైనల్, ప్రస్తుత వరల్డ్ కప్ సూపర్ 8లో సౌత్ ఆఫ్రికాతో మ్యాచ్ ఈ అహ్మదాబాద్ స్టేడియంలోనే వచ్చాయి. ఈ పిచ్పై టీమిండియా తన దురదృష్టాన్ని మార్చుకోవాల్సి ఉంటుంది. రెండో సవాలు ప్రత్యర్థి జట్టు న్యూజిలాండ్. టీ20 ప్రపంచ కప్ చరిత్రలో భారత్, న్యూజిలాండ్ జట్లు ఇప్పటి వరకు 3 సార్లు తలపడ్డాయి. ఆశ్చర్యకరంగా ఈ 3 సార్లు కివీస్ జట్టుని విజయం సాధించింది. 2007, 2016, 2021 టోర్నీలో భారత్ను కివీస్ ఓడించింది. ఐసీసీ టోర్నీలో భారత్కు న్యూజిలాండ్ ఎప్పుడూ ఒక పీడకల లాంటిదే. మరి 4వ ప్రయత్నంలోనైనా టీమిండియా ఈ కివీస్ గండాన్ని దాటేసి చరిత్ర సృష్టిస్తుందో లేదో చూడాలి. మూడోది అత్యంత విచిత్రమైన సవాల్ ఆదివారం. వినడానికి వింతగా ఉన్నా ఇది టీమిండియాకు ఒక చేదు నిజం. ఇప్పటి వరకు భారత్ గెలిచిన ప్రధాన ఐసీసీ ఫైనల్స్ అన్ని శనివారమే జరిగాయి. 1983, 2011, 2024 ఆదివారం జరిగిన 2000 నాకౌట్ ట్రోఫీలో, 2003 వరల్డ్ కప్, 2014 టీ20 వరల్డ్ కప్, 2017 ఛాంపియన్ ట్రోఫీ ఫైనల్స్లో భారత్ ఓడిపోయింది. ఒక్క 2025 ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ మాత్రమే ఆదివారం రోజున భారత్ గెలిచింది. అది కూడా కివీస్ పైనే రావడం ఇప్పుడు ఆశ రేకెత్తిస్తుంది. ఈ 3 సవాళ్ళు ఒకవైపు ఉన్న ప్రస్తుత భారత జట్టు ఉన్న ఫామ్ చూస్తుంటే ఇవన్నీ చిన్నవిగానే కనిపిస్తున్నాయి. సూర్యకుమార్ యాదవ్ నాయకత్వంలోని యువ భారత్ సరికొత్త చరిత్రను లిఖించడానికి సిద్ధమైంది. అహ్మదాబాద్ వేదికగా కివీస్ జట్టుపై ఆదివారం పూట విజయం సాధించి ఒకే దెబ్బకు 3 సెంటిమెంట్లు బద్దలు కొట్టాలని అభిమానులు కోరుకుంటున్నారు.